హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం ఒక కేటగిరీ మాత్రమే కాకుండాను ప్రతి కేటగిరీలో కూడాను జనరల్ కంప్యూటర్స్ కానివ్వండి, బేసిక్ కంప్యూటర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. లాస్ట్ టైం సచివాలయం నోటిఫికేషన్లో దాదాపు అన్ని ఎగ్జామ్స్ కూడా అడిగారు. సో ఇవి జనరల్ కంప్యూటర్స్ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జీకే కింద కూడా అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేటువంటి స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి కేటగిరీ వాళ్ళు కూడాను. ఇవి దాదాపు ఆర్ఆర్బి ఎస్ఎస్సికి కూడా ఉపయోగపడతాయి. సో ఎవరన్నా ఉంటే తర్వాతనే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. మన ఛానల్లో అన్ని జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, పోస్ట్ పోయినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈజ్, ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేటువంటిది ఫ్యాబ్రికేటెడ్ ఆన్ ఏ టినీ సిలికాన్ చిప్. తర్వాత a computer code for interchange of information between terminals is ASCII. నెక్స్ట్, వైరస్ స్టాండ్స్ ఫర్, వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వైరస్ యొక్క ఫుల్ ఫామ్ వైటల్ ఇన్ఫర్మేషన్ రికోర్స్ అండర్ సీజ్. ఇది వైరస్ యొక్క ఫుల్ ఫామ్, ఏది కంప్యూటర్ లాంగ్వేజ్లో. A bit can hold the value of, ఒక బిట్ అనేటువంటిది ఎంత వాల్యూని హోల్డ్ చేయగలుగుతుంది? 0 or 1. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ కాపీయింగ్ ది కంటెంట్ హౌ మెనీ టైమ్స్ యూ కెన్ పేస్ట్. ఒక కంటెంట్ని మీరు కాపీ చేసిన తర్వాత దానిని ఎన్నిసార్లు పేస్ట్ చేయగలుగుతారు అన్నట్లయితే మెనీ టైమ్స్, చాలాసార్లు పేస్ట్ చేసుకోవచ్చు. వితౌట్ ద సింబల్ ఇస్ ఈక్వల్ టు, ఎక్సెల్ విల్ ట్రీట్ ది డేటా యాజ్, ఇజ్ ఈక్వల్ టు సింబల్ లేకుండా మనం ఇచ్చినటువంటి డేటాని ఎక్సెల్ అనేటువంటిది ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? టెక్స్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. రూటర్ ఈస్ డాష్ డివైస్, రూటర్ అనేటువంటిది ఎటువంటి డివైస్? ఇన్పుట్ డివైజా లేక అవుట్పుట్ డివైజా అన్నట్లయితే ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండు డివైజ్లుగా రూటర్ అనేటువంటిది అయితే యాక్ట్ చేస్తుంది. ది కంప్యూటర్ కనెక్టెడ్ టు ఎ ల్యాన్ క్యాన్, ఒక కంప్యూటర్ ల్యాన్కి కనెక్ట్ అయితే అది ఏం చేయగలుగుతుంది? అసలు ల్యాన్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ అన్నట్లయితే లోకల్ ఏరియా నెట్వర్క్. దీని యొక్క ఆన్సర్ చూసుకోండి, షేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ షేర్ పెరిఫెరల్ ఎక్విప్మెంట్. ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతుంది, అదేవిధంగా పెరిఫెరల్ ఎక్విప్మెంట్ని కూడా షేర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. వ్యాన్ స్టాండ్స్ ఫర్, ల్యాన్ అనేటువంటిది లోకల్ ఏరియా నెట్వర్క్ అయినప్పుడు వ్యాన్ అంటే దానికి ఒక ఫుల్ ఫామ్ ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ 10th one, the smallest unit of computerized data is referred as, smallest unit of computerized data is referred as, దాన్ని ఏ విధంగా రిఫర్ చేస్తారు అన్నట్లయితే బిట్. తర్వాత కోబాల్ ఈజ్, కోబాల్ అనేటువంటిది ఏమిటి? కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు, లేదా కోబాల్ ఏంటి అని అడిగినా కూడా మీరు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరైతే ఆన్సర్స్ అనేటువంటివి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ కెన్ డిటెక్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఎర్రర్ బై, దేనిని ప్రెస్ చేయడం ద్వారా, ఏ కీస్ని ప్రెస్ చేయడం ద్వారా గ్రామర్ మరియు స్పెల్లింగ్ ఎర్రర్స్ని మనం కనుక్కోగలుగుతాము? ప్రెస్ F7 అనేటువంటి కీని ప్రెస్ చేయడం ద్వారా. నెక్స్ట్, వేర్ వుడ్ యూ ఫైండ్ ద వర్డ్ క్వార్టీ, QWERTY అనేటువంటి వర్డ్ని మనం ఎక్కడ చూడగలుగుతాం? కీబోర్డ్లో. నెక్స్ట్ 14th one, షార్ట్ కట్ కీ ఫర్ ప్రింట్ ప్రివ్యూ ఈజ్, ప్రింట్ ప్రివ్యూకి షార్ట్ కట్ కీగా ఏ కీని వాడతారు? Ctrl+F2 అనేటువంటి ఒక కీ. నెక్స్ట్ 15th one, ఇన్ MS Word a word gets selected by clicking the word ట్వైస్, ఎన్నిసార్లు ప్రెస్ చేయాల్సి ఉంటుంది? 2 సార్లు. PDF స్టాండ్స్ ఫర్, PDF యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్ యాజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్? ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇన్పుట్ డివైస్ అదేవిధంగా అవుట్పుట్ డివైస్గా ఏది పనిచేస్తుంది? మోడెమ్. OCR స్టాండ్స్ ఫర్, OCR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. డేట్ అండ్ టైమ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద డెస్క్టాప్ ఎట్,
ఏ బార్లో కనిపిస్తుంది? టాస్క్ బార్లో ఈ డేటు మరియు టైం అనేటువంటిది డెస్క్టాప్ మీద కనిపిస్తుంటాయి. ది కీ యూస్డ్ టు రీనేమ్ ఫైల్ ఈజ్, ఒక ఫైల్ని రీనేమ్ చేయడానికి దాని యొక్క నేమ్ మళ్ళీ మార్చడానికి ఏ కీని యూస్ చేస్తారు? F2 అనేటువంటి ఒక కీని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యూఎస్బి స్టాండ్స్ ఫర్, యూఎస్బి యొక్క ఫుల్ ఫామ్ యూనివర్సల్ సీరియల్ బస్. యూఎస్బి స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ 22, పంచ్డ్ కార్డ్స్ వేర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై, పంచ్డ్ కార్డ్స్ని మొట్టమొదటిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? హెర్మన్ హోల్రిత్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీ ఫస్ట్లీ డెవలప్డ్ ది మైక్రో ప్రాసెసర్? క్రింద ఇచ్చినటువంటి కంపెనీస్లో మొట్టమొదటిగా ఏ కంపెనీ మైక్రో ప్రాసెసర్ని డెవలప్ చేశారు? ఇంటెల్. ది ట్రాన్స్మిషన్ మోడ్ విచ్ అలౌస్ బోత్ కమ్యూనికేటింగ్ డివైజెస్ టు ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ డేటా సైమిల్టేనియస్లీ ఈజ్ ఫుల్ డూప్లెక్స్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాస్ ఇన్వెంటెడ్ బై, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటి దానిని ఎవరు ఇన్వెంట్ చేశారు? జేమ్స్ గోస్లింగ్. విండో లోగో ప్లస్ డి క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది? డిస్ప్లేస్ ది డెస్క్టాప్. ఎల్ఈడి స్టాండ్స్ ఫర్, ఎల్ఈడి యొక్క ఫుల్ ఫామ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. బేసిక్ స్టాండ్స్ ఫర్, బేసిక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి కంప్యూటర్ లాంగ్వేజ్లో? బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్, బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. సి లాంగ్వేజ్ వాస్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై, సి లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఒరిజినల్గా ఎక్కడి నుంచి డెవలప్ అయింది, ఎవరు డెవలప్ చేశారు అన్నట్లయితే డెనిస్ రిచే. ఫౌండర్ ఆఫ్ ఈమెయిల్, ఈమెయిల్ని ఎవరు కనుక్కున్నారు? శివ అయ్యదురై. నెక్స్ట్ 31, టు ఇన్సర్ట్ ఎ న్యూ స్లైడ్ ఇన్ ద కరెంట్ ప్రెజెంటేషన్ వీ కెన్ యూస్ డాష్ కీ. కంట్రోల్ ప్లస్ ఎం. ఐసీ చిప్ ఈస్ మేడప్ ఆఫ్, ఐసీ చిప్ అనేటువంటిది దేని ద్వారా తయారు చేయబడుతుంది? సిలికాన్. హూ డిజైన్డ్ ది ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్? ENIAC. J. Presper Eckert and John W. Mauchly. The first graphical web browser or, first graphical web browser or Mosaic. ADVAC stands for, ADVAC యొక్క full form electronic discrete variable automatic computer. ఆల్ ఫార్ములా ఇన్ ఎక్సెల్ స్టార్ట్స్ విత్, ఎక్సెల్లో అన్ని ఫార్ములాలు కూడా దేని ద్వారా స్టార్ట్ అవుతాయి? ఇస్ ఈక్వల్ టు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్వేర్? ఇంటర్ప్రిటర్. ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద డేటా హైరార్కీ ఈజ్ బిట్, బైట్, ఫీల్డ్, రికార్డ్, ఫైల్ and database. Option C. The backspace key is most often used to delete a character to the left of the cursor. URL is, URL యొక్క full form Uniform Resource Locator. URL stands for Uniform Resource Locator. Next 41, if you want to bold then you will press which key? Control plus B. Which among the following is the lowest form of computer language? Which among the following is the lowest form of computer language? Machine language. Which one is volatile memory in a computer system? Which one is volatile memory in a computer system? RAM. BIOS stands for Basic Input Output System. The metal or plastic case that holds all the physical parts of the computer is System Unit. All of the following are examples of input device except printer. What types of keys are Control and Shift?
function keys. Software such as viruses, worms, and Trojan horses that has a malicious content is known as malware. JPEG stands for JPEG యొక్క full form. Joint Photographic Experts Group. Joint Photographics Expert Group. The basic architecture of computer was developed by John von Neumann. సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం అన్ని కేటగిరీల జాబ్కి సంబంధించి టాప్ 50 జనరల్ కంప్యూటర్స్ కానివ్వండి, బేసిక్ కంప్యూటర్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.